తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అస్తిత్వ సెగలు రాజుకుంటున్నాయి. రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్లవుతున్నా పక్క రాష్ట్ర రాజకీయ నాయకుల పెత్తనం ఇంకా తెలంగాణపై సాగుతోందంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఆంధ్ర ప్రజలతో మాకెలాంటి గొడవలు లేవు, మా పంచాయతీ అంతా ఆంధ్ర రాజకీయ నాయకులతోనే అంటూ ఆమె నేరుగా యుద్ధం ప్రకటించారు. అంతేకాదు, జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు కవిత ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆమె చేసిన హెచ్చరికలేంటి, ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన ప్రముఖ విశ్లేషకులు, మేధావులు అయిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పే హక్కుంది, కానీ తెలంగాణ మేధావులు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా ఏపీ పోలీసులు వ్యవహరించడంపై కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారిపై మా మేధావులు మాట్లాడితే ఆంధ్ర పోలీసులు ఇక్కడికి వచ్చి మా మేధావుల ఇళ్లపై పడతారా అంటూ ఆమె నిలదీశారు. తెలంగాణ గడ్డపై ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కు అందరికీ ఉందని, ఆంధ్ర పోలీసులు ఇక్కడికి వచ్చి బెదిరింపులకు దిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా దమ్ముంటే ఎదుర్కోవాలి తప్ప ఇలా పోలీసుల్ని పంపి మేధావుల గొంతు నొక్కాలని చూడటం కరెక్ట్ కాదని హెచ్చరించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పాలనపై కూడా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆంధ్ర రాజకీయ నాయకులకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని, అందుకే ఇక్కడ ఆంధ్ర నాయకుల పెత్తనం మళ్లీ పెరుగుతోందని ఆరోపించారు. గత 10 ఏళ్లలో తెలంగాణ వాదాన్ని కించపరిచే ధైర్యం ఎవ్వరూ చేయలేదని, కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఆంధ్ర నాయకుల విగ్రహాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఎక్కడ పడితే అక్కడ పెట్టిన ఆ ఆంధ్ర విగ్రహాలన్నింటినీ బద్దలు కొట్టి తీరుతాం అంటూ కవిత అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అంత విశాల హృదయం లేదని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే తమ మొదటి లక్ష్యమని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పాలకుల చేతకానితనాన్ని కూడా కవిత ఎండగట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ బాగుందని, ఇక్కడి సంపద కోసమే తెలంగాణతో కలిశారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం విడిపోయి 13 ఏళ్లు దాటుతున్నా అక్కడ ఒక రాజధాని నగరాన్ని కూడా నిర్మించుకోలేకపోయారని విమర్శించారు. ఏపీలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న అధికారాన్ని వాడుకుని పార్లమెంట్ లో అమరావతి బిల్లు పాస్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక తమ రాజకీయ అవసరాల కోసం, ప్రజలను రెచ్చగొట్టడం కోసం తెలంగాణ అంశాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ రాజకీయ పంచాయతీలను తెలంగాణపై రుద్దొద్దని, ముందు మీ రాజధాని మీరు కట్టుకోండి అంటూ హితవు పలికారు. హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్ర ప్రజల గురించి కవిత చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. గత 12 ఏళ్లుగా ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్ర బిడ్డలను మేము కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాం, మున్ముందు కూడా అలాగే కాపాడుకుంటాం అని భరోసా ఇచ్చారు. వ్యాపారాలు చేసుకోవడానికి, సినిమాలు తీసుకోవడానికి, ఇక్కడ నివసించడానికి వచ్చే ప్రతి ఒక్కరికి తెలంగాణ ఎప్పుడూ ఎర్రతివాచి పరిచి స్వాగతిస్తుందని చెప్పారు. కానీ వ్యాపారాల పేరుతో వచ్చి మళ్లీ సెక్రటేరియట్ లో ఏలు పెడతామన్నా, ఇక్కడ నీళ్లు నిధులను దోచుకుంటామన్నా, సాంస్కృతిక పెత్తనం చెలాయిస్తామన్నా తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఆంధ్ర నాయకులు పునరాలోచించుకోవాలని హెచ్చరించారు. మొత్తానికి తెలంగాణ రక్షణ సేన పేరుతో కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. టిఆర్ఎస్ 2.0 తరహాలో తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆమె సంకేతాలు ఇచ్చారు. మరి కవిత చేసిన ఈ వ్యాఖ్యలపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఆంధ్ర పోలీసుల రాకపై ఆమె చేసిన హెచ్చరికలపై మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం, ముందు మీ రాజధాని కట్టుకోండి, మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు, గత 12 ఏళ్లుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం, ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా, ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన, వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటామంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.